మన దగ్గరికి వచ్చినాయా? సరే. దేవుడు అనేక పర్యాయములు మనకి ఎలాంటి అవకాశాలను ఇవ్వరు, అవునా? ఈ అవకాశం అనుకున్నప్పుడల్లా రాదు. దీనికి అనుకూలత కలిగి మనం విధేయత కలిగి ప్రార్థన చేసి ఇలాంటి వాటిని మనం సమకూర్చుకోవాలి. అంటే సమకూర్చుకుంటే అప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 21. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొను. దొరికిన వారికి అది జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునకు ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు. దేన్ని కాపాడుకోవాలంటండి? హృదయం అంటే ఎక్కడ ఉంటుంది? అది హృదయం ఎక్కడ ఉంటుంది చెప్పండి? మనిషికి హృదయం ఎక్కడ ఉంటుంది? అమ్మ గుండెల్లో ఉంటుందా? మరి ఎక్కడ ఉంటుంది హృదయం? ఎక్కడ ఉంటుంది? మరి దేవుడికి మనం ఏమిస్తున్నాం రోజు? కాదమ్మా, దేవుడికి మనం ఏమిస్తున్నాం రోజు? ఊరిని పెదవాళ్ళు ఇచ్చేది వేస్తున్నాం, అంతేగా. హృదయాంతరంగాల్లో లోతులోకి వెళ్ళి ప్రార్థన చేయట్లా. అందుకే హృదయం ఎక్కడ ఉంటుంది తెలగ పక్క వాళ్ళని అడుగుతున్నారు మీరు. నీ శరీరంలో అవయవాలు ఎక్కడ ఉంటే నీకు తెలియకపోతే ఏమండి, నువ్వు దేవునికి ఇంకా ఇష్టలుగా ఎలా ఉంటావు చెప్పండి? అంటే హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది అనేక సార్లు మన దుర్వ్యాపారాలకి, ఏమండి, వ్యర్థ సంభాషణలకి, అత్యాశకి లోన్ చేసిద్ది మనుషులు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఏమంటే దాన్ని కడిపెట్టగల వారు ఎవరో లేరు. అలాగని ఏ ఎక్స్రోల్లోనూ రాదు, స్కానింగ్లోనూ బయటికి రాదు. దానికి మందులు కూడా లేవు. వినపడుతుందండి? ఆ వ్యాధికి మందులు లేవు. హృదయంలో అసూయ అనే కుష్టి, స్వార్థం అనే కుష్టి, ఏమండి, ద్వేషం అనే కుష్టి, పాపం అనే కుష్టి మనిషిని ఆవరించి అది కనపడకుండా లోన్లోనే తినేసిద్ది. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనదని బైబిల్ చెబుతుంది. మనం పైనుండే కుష్టి చూసి అసహించుకుంటా, అబ్బాయి వీళ్ళు కుష్టి వాళ్ళండి, అండి, వీళ్ళు కుష్టి రోగులండి, వాళ్ళ చేతులు చూడండి, వాళ్ళ కాళ్ళు చూడండి. అసలు హృదయంలో ఎంత కుష్టి ఉందో మనకు తెలియదు. అంటే ఇది మరీ భయంకరమైన కుష్టి హృదయంలో ఉండేది. ఎదటివారు పచ్చగా ఉంటే వార్చలేం, ఎదటివారు మనకంటే ఇలువుగా బ్రతికితే వార్చలేం, వాళ్ళు మంచి వస్త్రాలు వేసుకుంటే వార్చలేం, వారు మంచి ఆహారం తింటే వార్చలేం. ఇది అసలు దేవునికి బాగా విరోధమైన స్వభావం ఇది అండి. దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయన ప్రేమ స్వరూపి. అర్థమైందండి? ఆ ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. ఒక క్రైస్తవ జీవితం జీవించే మనము అండి ఎంతో కొంత ప్రేమ లేకపోతే, ప్రేమ లేనివాడు నా వాడు కాదని బైబిల్ చెబుతుంది. ప్రేమ లేనివాడు నా వాడు కాదు. ప్రేమ అంటే ఏంటి అండి? ప్రేమ అంటే ఏంటి అండి? చెప్పాలి. ప్రేమ అంటే ఏంటి? మనల్ని దూషించే వారిని కూడా ప్రేమించగలిగేదే ప్రేమ. ఏమండి? మనల్ని దూషించు వారిని, హింసించు వారిని కూడా ప్రేమించేదే ప్రేమ. అది అంతేగాని దాన్ని ప్రతిదినము రిపీట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, నీ అంతరంగంలో ఏమండి పాపం నివాసం చేసి నిన్ను అనారోగ్యం పాలు చేసి బలహీనతలు తీసుకెళ్తాయి. నరములో ఎముకలు సత్తా తగ్గిపోయి బలహీనపరచబడతాడు మనిషి. అర్థమవుతుందా? బలహీనపరచబడటకి అదే కారణం. కొంతమంది నిత్య కళ్యాణం పచ్చతోరణం,
ఎప్పుడు అమ్మ ఎట్ట అసలు బాగాలేదని, ఎప్పుడు బాగాలేదు అండి. 24 గంటలు బాగోదు, 360 రోజులు బాగోదు. కారణం ఏంటి అండి? కారణం ఏంటి? మనిషి అంటే ఎప్పుడన్నా ఒకసారి బాగాలేదంటే అది కరెక్టే. జ్వరం వచ్చిద్దో, తలనొప్పి వచ్చిద్దో, ఇంకా అనేకమైనవి వస్తూ ఉంటాయి. వీటన్నిటిని గెంటికి వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు ఎక్కడుండయండి? హాస్పిటల్లో దొరుకుతాయా అంటే? మోకాళ్ళ మీద ఎత్తుక్కోవాలి వాటిని. శక్తి సామర్థ్యాలను ఎత్తుక్కోవాల్సింది ఎక్కడ? మోకాళ్ళ మీద మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఏమండి, నువ్వు ఎక్కడెక్కడైతే బలహీనపరచబడ్డావో నీవు అక్కడే మళ్ళీ బలపరచబడటకు దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. బైబిల్లో ఉంటుంది, అసూయ, ద్వేషము, పగ ఎముకలకు కుళ్ళి అంట. ఎముకలు తినేద్దంట అది లోన్లోనే, బయటికి కనపడకుండా లోన్లోనే తినేసి సత్తా తగ్గిపోద్ది శరీరంలో. అదవుతుందా? ఇప్పుడు మీ గురించి మీ మీద నాకు ద్వేషం అంటే చెబుతున్నా. బైబిల్లో ఉన్న చరిత్ర అది. దాన్ని మనం చదువుతుంటే అర్థమవుతుంది. చదువు ఇంకొక చూడరా చిన్న. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గము సరళము చేయుము, అప్పుడు నీ మార్గములను స్థిరములగును. వినపడుతుందంటే నువ్వు నడిచే మార్గం ముందు సరళం చేసుకో, అప్పుడు మార్గం స్థిరపరచబడుద్ది. నువ్వు వంకర త్రావలో ఉండి లైన్గా ఉండాలనుకున్నావు అనుకోండి, జరిగేదంతా వంకరే జరుగుద్ది. మనం స్థిరమైన మార్గాన్ని ఎంపిక చేసుకుంటాకే దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కానీ దీని విషయం నాకు చాలా దుఃఖకరంగానే ఉంది. మొన్నటి నుంచి మేము పడిన కష్టాలను చూసి నాకు ఎంతో బాధ అనిపించింది. మరి మీకు ఏదో సింపుల్గా తీసేసుకున్నారేమో నాకు తెలియదు, కానీ నాకైతే అది కష్టతరంగానే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా సంపూర్తిగా అంగీకారంలోకి రాలేకపోతున్నాను నేను. అదవుతుందండి. సహోదరులు ఏం కలిగి ఉండాలని ఉంది బైబిల్లో? చదివారా పోయిన వాక్యం ఎప్పుడన్నా? చెబితే విన్నారు, అంతేగాని వాక్యం చదవాల. సహోదరులు ఐక్యత కలిగి ఉండవాలి, నివసించాలి. అప్పుడే దేవుని ఆత్మ ఉద్యోగము అన్నిటినీ సంపాదించగలుగుతాం. ఐక్యత లేకపోతే అంటే 2 ఎడ్డు బండి కట్టేవండి, ఒకటి ఎలపడకు లాగుతుంది, ఒకటి దాపడకు లాగుతుంది. బండి రోడ్డు మీద తిన్నగా వెళ్ళొద్దా వెళ్ళొద్దా? ఇది బలంగా వెళ్దనుకో ఈ డౌన్లోకి లాగేద్ది, అది బలంగా రోడ్డు మయానికి లాగుద్ది. రోడ్డు మయానికి లాగితేనేమో ఏదో వాహనం వచ్చి కొట్టుద్దని భయం. ఇది బలం కలదా ఈ డౌన్కి లాగితే ఏ గుంటలో పడిపో ప్రమాదం చెక్కుపడుద్దో తెలియదు. ఎటు వచ్చినా ప్రమాదంలోనే ఉంటాం. అందుకే ఒకే ఆత్మ, ఒకే మనస్సు, ఒకే నిబ్రం కలిగి నడిచినాయి అనుకో 2 ఎడ్డు, ఏ వాహనం వచ్చినా తప్పించుకోగలవు. అర్థమవుతుందండి? ఇటు వాహనం వస్తుంది అనుకో, ఎదురొచ్చే వాహనానికి ఈ పక్కన ఉన్నది కొంచెం వారక లాగినప్పుడు ఇది సపోర్ట్ చేసింది అనుకో, దాని వెనకాల వెళ్ళిపోయింది అనుకో, మార్గం సరళం అయిపోద్ది. నువ్వు లాగితే నేను వస్తాను, నేను ఇటు లాగుతాను అందనుకో, ఏమండి బండి ఇటు వెళ్ళొద్దో తెలియక వాహనం ఓడి వచ్చి ముందు గుద్దుతాడు. ఏమండి వాటికి నోరు లేదు, తెలియదు. వాహనం అతనికి అంచనా తెలియదు. ప్రమాదం దాని అంతటికి అదే ముంచుకొచ్చింది క్షణంలో. అందుకనే ఐక్యత కలిగి ఉండి, ఐక్యతతో మనం ప్రార్థన చేస్తూ, ఐక్యత కలిగి మనమంతా ఒక మాట మీద ఉండి పని చేస్తున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. నేను అనేక సార్లు చెబుతున్నా, ఎంతోమంది మన కళ్ళ ముందే చనిపోతున్నారు బలహీనలయ్యి. ఏమండి అదే మన ఇంట్లో మన బిడ్డ అనుకోండి, తలడిల్లిపోతాం. అవునా కదా? మరి మన గ్రామస్తులు బాధపడుతున్నాడు, మనకు బాధ ఉండాలి కదా, మన బాధే కదా, మన గ్రామస్తులే కదా, వారు ఎవరన్నా అని ఏమండి 1కి 10 సార్లు కష్టపడాలి వారికి సహాయం చేయటం కొరకు. వాళ్ళ ఇంటికి నొప్పి అంటుకుందాం మనకెందుకులే, మన ఇల్లు జాగ్రత్త చూసుకుందామంటే ఏమండి నువ్వు ఆడుపుతూ ఉండగా ఏదన్నా మేక బలమైనది లేచి వచ్చి నడుకొప్పు మీద పడింది అనుకో, నువ్వు చుట్టూ అంచులు తడుపుతావు, నడుకొప్పు నుంచి కాలుకుంట కిందకు వస్తుంది. ప్రమాదం ఎటు నుంచి వచ్చిందో తెలియదు. అవునా? ప్రమాదం అనుకున్న పరిస్థితుల నుంచి రాదు. అందుకని మనం ఇలాగే చూస్తున్నాం.
అంటే ఒకసారి 2 సార్లు చెబుతున్నాం, వినలేదనుకుంటున్నాం. ఎన్నిసార్లు మనం మార్గం తప్పు నడుస్తున్న దేవుడు ఓర్చుకుని మనల్ని ఎంత ఆధారం చూపించి ఆయన ఆదరణ చేత కాపాడుతున్నాడు. ఆయన కూడా మనలాగా 1-2 సార్లు ఇసుక్కుంటే మూడోసారికి మనం ఉంటామా? మరి అన్నీ గమనించుకోవాలిగా, మనం గమనించాలా? ఆయన ఎవరు దైవజనుడి దారి అంటే పోయేవాడిని కేకేసి ఇల్లు కట్టి ఆయనకు ఒక గది కట్టి ఆయనకు కావాల్సినవన్నీ సమకూర్చి ఏమండి ఆయన్ని చేర్చుకోమట్టేగా. ఒక బిడ్డలు కలిగి ఉంది, చనిపోయిన బిడ్డను బతికించుకోగలిగింది, అవునా కదా? త్రావణ వెళ్తే ఆమె బిడ్డలు పుట్టేవాళ్ళ, ఆమె జీవగ్రంథంలో ఎక్కబడేదా? అందుకని మేలుంచి కీడు ఉంచాలి. మేలంచకుండా కీడు ఉంచితే ఒక్కోసారి రివర్స్ అయ్యిద్ది, కీడు మనకే తగులుద్ది వచ్చి. అదవుతుందా? జాగ్రత్తగా ప్రతి విషయాన్ని గమనించండి. చదువునా నా వచ్చిన కూడా. ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా ఏమండి, కీడునకు దూరంగా తొలగించుకోవాలండి మన పాదాలు. ఏమండి మనం ఎక్కడుంటాం? ఏది కీడు ఏది మేలు మనకు తెలుసా? ఏమంటే తెలుసా ఏది మేలు ఏది కీడు చెప్పండి. ఇప్పుడు కీడేది మేలేది? మంచిగా ప్రవర్తించినంతలోనే మంచితనం రాదు. చెప్పారు కదా, ఇతరులకి సహాయం చేయాలి, ఇతరులను ప్రేమించాలి. మన కళ్ళ ముందు ఎవరైనా బాధపడుతుంటే వారికి మనము ప్రార్థన సహకారం చేత వాళ్ళు లేవనెత్తాలి. ఏమండి భర్త వెళ్తున్నాడు అనుకో, ఏమండి మీరు వెళ్ళొద్దు అన్నాడు. భార్య వెళ్తుంది అనుకో, ఏమమ్మా నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఏమండి ప్రమాదం వచ్చినప్పుడు ఎవరు కాపాడతారు మనల్ని? దేవుడు కూడా వాళ్ళిద్దరూ అట్టాగుంటారు. వాళ్ళిద్దరిలోనే ఏకాత్మ లేదు, వారు సరి అయిన మనసు గలవారు కాదు, ఇతరుని ప్రేమించే గుణం వాళ్ళలో లేదు కనుక పోతే పోయేళ్ళని దేవుడు కూడా నిర్లక్ష్యం చేశాడండి. మనలాగా పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏమండి నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావని పిలుస్తావా? ఏమండి వస్తారా? ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వెళ్ళిపోతారా? ఇద్దరు కలిసి వెళ్తారా? వెళ్ళరు. మరి వాళ్ళు లేనప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది కూడా గమనించాలిగా. అర్థమవుతుంది అని చెప్పేది. ఒక వ్యక్తి లేకపోతే ఇంకొక వ్యక్తి ఒంటరి జీవితం ఎలా ఉంటుంది? ఏ పరిశ్రమ ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? కొంతకాలం ఎగువగతిగా ఉంటుంది, ఆందోళనతోనూ భయంతోనూ ఏమండి ఆ తీపి జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖంతోనూ జీవించాల్సి వచ్చింది, అవునా కదా? అలాగే ఎదుటి వారి కుటుంబంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది కనుక వారికి మనం సహాయం చేయాలి. డబ్బు కాదు, డబ్బు సహాయం చేయమని నేను ఎప్పుడు చెప్పను. వినపడుతుందండి? నీ దేవుని ప్రేమను పంచాలి. వారి నీ మాటకి లోబడగలిగే మంచి మనసును వారిలో పుట్టేటట్లుగా మనం మాట్లాడాలి. అప్పుడే వారు రక్షించబడతారు. అంటే బైబిల్ వాక్యంలో ఏముంది? రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఈ రెండు రెడీగానే ఉన్నాయి. కానీ ఆయనకి మనకి ఏం అడ్డంగా ఉన్నాయి? మన పాపాలే ఆయనకి మనకు అడ్డంగా ఉన్నాయి. దేవునికి మనకి ఏం అడ్డం ఉన్నాయి? మన పాపాలే అడ్డంగా ఉన్నాయి. అర్థమవుతుందండి? కొన్ని ఫంక్షన్లో కొంతమంది ఉత్సాహం భోజనాల కొరకే మంచి స్పీడ్గా ఉంటారు, మంచి ఆహారం కొరకు. ఎందుకని? ఏమండి కొంతమంది ఇందులో ముందు కూర్చుంటారు. కారణం వేసే స్వీట్లు హాట్లు ఏమండి మంచి ఆహారం ముందు పుష్టిగా దొరుకుద్దని ఆశపడతారు. చివరి వరకు ఉన్నాం అనుకో, ఏమో గుజ్జే దొరుకుద్దేమో, మొక్కలు పడవేమో. ఏమండి వీళ్ళెవరో భోజన ప్రియులు, అవునా? లోకంలో ఒక సామెత ఉంటుంది, వడ్డించేవాడు మనవాడైతే చివరి కడబంతుల వల్ల మన కొరకు సిద్ధం చేయబడి ఉంటుంది. అర్థమవుతుందా? దేవుడు మన పక్షాన్ని ఉన్నప్పుడు ఆయనకి అంటే భోజనంలో ఏమీ ప్రయోజనం ఉండదండి. భోజనంలో ప్రయోజనం ఉండదు. దానివల్ల ఒకరోజు తింటాం కండలు వస్తాయా? బలం వచ్చిద్దా? అండి ఎంత విలువైన ఆహారం తిన్నా
అది కరెక్ట్గా 4 గంటల తర్వాత డైజెషన్ అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ 6 గంటలకు భోజనం కొరకు సిద్ధమవుతుంది. ఈ పూట తిన్నాం 2 రోజుల దాకా ఉంటుంది అనుకుంటాక లేదు. వినపడుతుందండి? ప్రేమ శాశ్వత కాలము. నువ్వు చనిపోయే వరకు ఆ వ్యక్తి నువ్వు గుర్తుంటావు. నీ ప్రేమను పంచితే, నీ ద్వారా ఒక వ్యక్తి మేలు పొందితే నువ్వు చనిపోయే వరకు ఆ వ్యక్తికి గుర్తుంటావు. అది ఒక రోజుతో గడిచిపోయేది కాదు. అవునా కదా? అంటే కృతజ్ఞత ఎంతకాలం ఉంటుంది? మనిషి బ్రతుకున్న మనిషి చనిపోయినప్పుడు కూడా గుర్తొస్తుంది. ఇప్పుడు ఉదాహరణ మనం అనుకుంటున్నాం, యేసు ప్రభు చనిపోయి ఎంతకాలం అయింది, మరి ఆయన ఎందుకు ఆరాధిస్తున్నాం? ఆయన దేవుడనే కదా. కొంతమంది భక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం, అది ఎప్పుడో అసలు వాళ్ళు ఎప్పుడు చనిపోయారో కూడా తెలియదు. చరిత్రలు చూస్తే అప్పుడు అసలు మనం కాదు, మన తాతలు కూడా పుట్టుండరు. వాళ్ళ గురించి కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకని? వారు నీతిగా జీవించారు. ఏమండి? నీతి ప్రవర్తన కలిగి జీవించారు కనుక వారి చరిత్రల గురించి మనం మాట్లాడుకుంటాం. మంచివారి గురించి మాట్లాడతాం, చెడ్డవారి గురించి మాట్లాడతాం. చెడ్డదే మనం చేయకూడదనే ఆలోచన కొరకు, మంచిది ఎలా ఉంటే మనం కూడా దీవించబడతాము ఏమండి అని రెండింటినీ మాట్లాడతాం. కానీ దీన్ని ఎక్కువగా అంటే ఈ మంచిని ఎక్కువగా ప్రసరింపజేస్తుంటాం. అవునా? అందుకని జాగ్రత్తగా దేవుని వాక్యానికి మనము సూటిగా వెళ్ళిపోవాలి. ఆయనకి అనుకూలంగా వెళ్ళిపోతే అప్పుడు దేవుడు మనకి ఏం నేర్పనే ఉన్నాడో తెలిసిద్ది. ఒకసారి 34వ కీర్తన 6వ అధ్యాయం 6వ వచనం చూడమ్మా. 34వ కీర్తన 6, 7, 8. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. వినపడుతుందండి? దేవుని యందు భయభక్తులు గలవారు చుట్టూనంట దూత కావలి ఉండి కాపాడద్దంట. రాత్రి అయినను పగలైనను, ఏమండి, ఎలాంటి టైంలోనైనాను ఆ దూత ఆయన చుట్టూ కాపాడి రక్షించుద్ది. ఎలీషా తన శిశువుని పెట్టుకుని వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నారు. ఏమండి? శత్రు సైన్యము చుట్టూ అల్లుకుపోయింది. తన శిష్యుడు అంటాడు, అయ్యా మన ఇద్దరమే ఉన్నాము, అడుజుడు ఎంతమంది వచ్చారు, ఏం జరుగుద్దని కంగారు పడుతున్నప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు చేతులెత్తి, ప్రభువా ఈ కుమారుడు నేత్రములు తెరవ చేయండి అని. ఏమండి? ఏ నేత్రాలు? కళ్ళు ఉండి కళ్ళు తెరిచే ఉన్నాడు. ఏమండి? చుట్టూ శత్రు సమూహం కనపడుతుంది, కానీ పైన ఉన్న దేవదూతల సమూహం కనపడట్లేదు ఈయనకి. అందుకని ఆయన ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభు అని ప్రార్థన చేశాడు ఎలీషా. చేసినప్పుడు ఈయన కన్నులెత్తి చూస్తే పైన దేవదూతలు గుర్రముల మీద ఖడ్గాలు పట్టుకుని నుంచుని, అయ్యా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు వచ్చింది ఆయనకి ధైర్యం? ఏమండి? మనం యుద్ధం చేయవసరం లేదు, యుద్ధం చేసే వాటిని దేవుడు మన కొరకు సిద్ధం చేశాడని అవి కనపడినాక ఈయనకు మనసు కుదరపడింది. లేకపోతే అప్పుడు వరకు కలవరంతోనే నింపబడ్డాడు. అప్పుడు వరకు శత్రువులు చూసే నేత్రాలే ఉన్నాయి, దేవదూతలను చూడగలిగిన నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు ఆయనలో లేవు. అండి మనం కూడా అంతే. దేవుడు ఉత్తముడు, ఆయన ఉత్తమమైన కార్యములు చేస్తాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు అని ఎప్పుడైతే మనం గ్రహించుకుంటామో అప్పుడే దేవుడు మనకి సహకారిగా తన దూతలను మన చుట్టూ కాపుదా ఉంటాడు. నీ ఒక్కడివే ఉండొచ్చు, లేదా నీ ఒక్క కుటుంబమే ఉండొచ్చు. ఏమండి? ఆయనను దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఒక దూత చాలండి. ఏమండి? శత్రు సమూహం జయించుట కొరకు ఒక దూత 1,85,000 మందిని చంపింది వచ్చి శత్రువులను. ఏమండి? ఒక దూత. ఇంకంతకంటే ఎక్కువ ఉంటారు మన చుట్టూ శత్రువులు. ఏమండి? 1,85,000 మంది కంటే ఎక్కువ ఉంటారు మనకు శత్రువులు. గమనించండి, చదువు నాన్న 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. వినపడుతుందండి? యెహోవా అండి ఉత్తముడని రుచి చూసి. ఏమంటే రుచి చూసి తెలుసుకోవాలంటే ఎలా తెలిసిద్ది రుచి? నీకు ఒక యాప్లికాయ అనుకోండి, కొరుకు చూస్తే తీయగా ఉందో చప్పగా ఉందో తెలిసిద్ది. ఒక మామిడికాయ అనుకోండి, పుల్లగా ఉందో తీయగా ఉందో తెలిసిద్ది. మరి దేవుడు ఉత్తముడని ఎలా తెలుసుకోగలుగుతాం? రుచి చూడాలి. రుచి ఎక్కడి నుంచి వచ్చింది?
అంటే దేవుని కొరుకుతావా? అంటే యెహోవాను కొరుకు చూసి రుచి తెలుసుకుంటావా? చెప్పండి. ఏమండి? ఆయన చేసిన కార్యాలను నువ్వు రుచి చూడాలి. ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని రుచి చూడాలి. ఆయన నీ కొరకు ఇచ్చిన ఈ గ్రంథాన్ని రుచి చూడాలి. వాక్యం అనే గ్రంథంలో నీవు దీన్ని తృప్తి పొందే అంత ఏమండి లీలమైపోవాలి వాక్యంలో. అప్పుడు ఆయన దేవుడు నన్ను కాపాడతాడు, నాకు ఆయన రక్షణగా ఉంటాడు, ఆయనే నా రక్షణ కేడెము, ఆయనే నా మార్గదర్శి, ఆయన యొద్దే నేను సమీపంగా ఉండగలను, సంతోషంగా ఉండగలను, ఆయన ద్వారా నేను దేన్నైనా జయించగలను. ఆయన నేను కనుమూచిన ఎడల ఆయన సింహాసనం యొద్ద నాకు స్థలం ఉంచుతాడు, ఆ స్థలానికి నేను హక్కుదారిని అని నీ ఒక నమ్మకం కలిగి నమ్మకం కలిగి ఉంటేనే రుచి చూడగలుగుతావు. అవి లేదా పని పాట లేదు, కొద్ది డబ్బులు ఉంటే ఖర్చు పెట్టుకుని వచ్చారులే వాళ్ళే వాక్కుని వెళ్ళిపోతాను అనుకుంటే సైతాన్ నేను దినదినం రుచి చూస్తూనే ఉంటాడు. దేవుడిని నువ్వు రుచి చూడవు, సైతాన్ నేను దినదినం రుచి చూస్తూ ఉంటాడు. రుచి చూసి నువ్వు ఎలా వాడుకోవాలో నిన్ను తెలుసు కనుక వాడుకుంటూ ఉంటాడు. అనుకోని రీతిగా శ్రమలను ఏర్పాటు చేస్తాడు. తర్వాత కొద్ది దినాలు సంతోషాన్ని ఇస్తాడు, తర్వాత దుఃఖము వేదనని కలగజేస్తాడు. అప్పుడు ఏడుతుంటావు. అమ్మ నా బాట పూల బాట, ఆయన ముళ్ళ బాట, అటు వెళ్ళొద్దు, నా దగ్గరికి రమ్మని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అగాధమైన ఊబిలో పడేసి ఇలాంటి గంగిరేద్దలు తీసుకొస్తారు కదా, తెలుసుగా మీకు. అది ఎంత పొగరమూత అయినా దానికి భాష నేర్పుతారు వాళ్ళు. ఎలా నేర్పుతారండి? ఎలా నేర్పుతారు తెలుసా అమ్మా? అదే ఎలా నేర్చుకుంటుంది, వాళ్ళు చెప్పగానే ఎలా మాట ఉంటుంది బొడ్లోతు ఊబులో పడేసి ముళ్ళుగర్ర పెట్టి పొడుస్తారు. పొడిచి ఇలా చేయి అలా చేయి అంటే చేస్తుంది. ఎందుకని పారిపోవటానికి అవకాశం లేదు, దానిలోంచి బయటికి రావటానికి, ఊబులోంచి అగాధంలోంచి బయటికి రావటానికి ఇల్లేదు కనుక వాళ్ళు ఏది చెబితే చేసిద్ది దెబ్బలకు తడిచి. అంతేగాని అంత పొగరమవుతుంది వాళ్ళకు చెప్పగానే చేస్తుందంటే అది సౌఖ్యంగా ఉంటే ఇద్దరు ముగ్గురు నీటి ఊరినట్టంటే ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోతారు. దాంతోపాటు ఇసిరిందంటే ఒక ఇసురు అంతంత ఉంటాయి కదా అయ్యి. మరి చిన్న మనిషికి ఎందుకు లోపడుతున్నాయి వాటిని వంచవలసిన ప్రదేశంలో తీసుకెళ్ళి ఉంచుతారు వాళ్ళు. వాళ్ళ మాట వినాలంటే ఎక్కడ వంచాలో అక్కడే వంచాలి. ఇప్పుడు ఒక ఇనప ముక్కు ఉందనుకోండి, చేతులతో ఉంచి తొంగుద్దా? కొలువులో కాల్చాలి. కొలువులో కాల్చి ఎర్రగా కాలినాక సమ్మిడి దెబ్బ ఎత్తే ఇటు కావాలంటే అటు వంగుద్ది. అటు కూడా అది కొలివి. మనకి క్రైస్తవుడికి ఏ కొలివి ఉంది? శ్రమల కొలివి. శ్రమల కొలువులో కాల్చబడాలి, దిద్దబడాలంటే. మనకు శ్రమ లేదు, సంతోషంగా బ్రతుకుతున్నాం. కష్టపడితే హాస్పిటల్ ఉంది ఎవరో ఒకరిని అడిగితే ఒక 10,000 ఇస్తారు. అటు నలుగురిని అడిగి 4 10,000 40,000 తీసుకెళ్తే హాస్పిటల్లో డాక్టర్ చూసుకుంటాడు. బతికితే బిడ్డను తీసుకొస్తాం, బతకపోతే శవాన్ని తీసుకొస్తాం. ఏదైనా బిడ్డకి వచ్చేది ఊపిరి బిడ్డే, ఊపిరి లేకపోయినా బిడ్డే. అవునా? దీనికి అలవాటు పడిపోయింది మన మనస్సు. ఈ క్షణభంగరం ఇవాళ చస్తే రేపటికి 2 సులువుగా మాట్లాడతారు. ఏంటండి వాళ్ళు చస్తే రేపటికి 2 ఏంటి ఈ లోకంలో ఏమటికి వెళ్తామని అంటారు. కానీ సోత కాళ్ళలో ములుగుచ్చుకుంటే తీయకుండా ఉండలేరు. రేపటికి 2 అనేవాడు కాళ్ళలో ములు తీయకుండా ఉండొచ్చుగా, నడవచ్చుగా. ప్రాణం అంటే భయం, కానీ దేవుడు అంటే కూడా భయమే, లోపడటకు భయం. అందుకని లోపడడం వల్లనే ప్రజల కొరకు ప్రభు దినం వల్ల చేతులు చాపుతున్నానని చెబుతున్నాడు. లోబడే వరకు కాదు, లోబడన వల్లని ప్రజల కొరకే దేవుడు దినం వల్ల చేతులు చాపుతున్నాడంట. అందుకే దేవుని కొరకు మనకు ప్రత్యేకించబడిన సమయాన్ని దేవుని కొరకు కేటాయించితే ఆ శ్రీవలేను ఆ శ్రీవలే మనం కూడా మేలును పొందుతాము. కుమారుని బ్రతికించుకుందా లేదా? బ్రతికించుకుందిగా. మరి చనిపోయినవాడు ఎట్ట బ్రతికాడు? అవునా? విశ్వాసం ఉందిగా. మరి విశ్వాసం ఉండి చిన్నటికి కలవరపడిపోతున్నాం ఎందుకని ఇక్కడ మా దేవుడు చేయడా? చనిపోయిన వ్యక్తిని లేవనెత్తింది దేవుడు చిన్న కార్యాలు చేయడా మనకి? చేస్తాడు, కానీ అంత నిబ్రం మన దగ్గర లేదే. అంత నిబ్రం లేదే.
అసలే దేవుడే ఉంటే ఈ జరిగేదే కాదు కదండి మాకంటాం కష్టం వస్తే అండి. దేవుడే ఉంటే అసలు ఈ కార్యములు జరిగేవి కదండి, ఈ నష్టం జరిగేది కదండి అంటావా లేదా? ఎందుకని? అల్ప మనస్సు, మానవ హృదయము కృతజ్ఞత లేనిది అల్ప మనస్సు. అంతేగాని నన్ను బట్టే ఈ శ్రమ, లేకపోతే నా పరిస్థితులను బట్టే, నా ప్రవర్తనను బట్టో అంటే నా జీవితాన్ని బట్టి ఇది శ్రమ అని ఎవరు గమనించడానికి ఇష్టపడరు. అందుకే జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని వాక్యం కొరకు మంచి సిద్ధపాటు కలిగిన సమయాన్ని ఏర్పాటు చేసుకోండి. దేవుతే వాళ్ళు బాగా పని చేయించారనుకుంటే ఫుల్గా నిద్రపోతాల్సి వస్తుంది. ఏమండి, చెప్పాడు కదా తమ్ముడు, సైతాన్ని ఎట్ట వచ్చిద్ది అలాగే వచ్చి మనుషుల్ని జోకొట్టిద్ది అండి. బడికలు అనేది ఉంటుంది, కానీ సమయం 9 అవ్వాల, 9 అయ్యింది కరెక్ట్గా. ఈ సమయానికి కూడా నిద్ర వస్తుందంటే సైతాన్ని మనల్ని వాడుకుంటున్నాడు అని అర్థం. ఏమండి, అదే వ్యర్థ సంభాషణ ఏదైనా మీటింగ్ పెట్టండి, 12 అయినా నిద్ర పడుకుంటా అని నిద్ర పడతలేదు అంటే మరి మీ చెప్పిన కానించి నా మనసు అంటే ఓ లాగేస్తుంది. ఏమంటే ఏం లాగేస్తుంది? ఏమంటే మనసు లాగేద్దు. జాగ్రత్త ప్రియులారా, నవ్వుకునటం కాదు. సమయాన్ని దేవుడికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది ఒక బాధ వేదన హృదయంలో ఉంటే, ఏమంటే హృదయంలో ఉంటే మనం సంపూర్తిగా దేవునికి లోపడతాకి ఇష్టపడతాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. కళ్ళు మూసి ఎవరి కాలే మౌనంగా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టే వందనములు. ఎంతవరకు మీరు మమ్మల్ని ప్రేమించి ఈ 2 దినములు ప్రభువా మీరు ఎంతగానో నాయన సంతోషముగా గడపటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టే వందనములు, వాతావరణాన్ని బట్టే వందనములు నాయన. పరిక్రమాలు చక్కగా వాడుకున్నటకు ఇచ్చినారు ప్రభువా, కరెంటును మంచిగా ఇచ్చారు ప్రభువా. అన్ని విషయాల్లో మీరు మమ్మల్ని ఘనముగా ఎంచాలని ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నారు ప్రభువా. నాయనా ఈ మీటింగుల విషయంలో ప్రభువా నీ బిడ్డలో ఐక్యత కలిగి ప్రార్థించి ఒక నశించిపోతున్న ఆత్మను రక్షించగలిగే పట్టుదల ప్రభువా పౌరుషము మీలో బిడ్డల్లో పుట్టించండి ప్రభువా. మీరుగా చేస్తేనే తప్ప మా అంతటికి మేము ఏమీ చేయలేము అయ్యా. మీరే మాకు తండ్రిగా, నాయకులుగా, సహకారులుగా ఉండి అధ్యక్షులుగా నిలబడి ప్రతి కార్యమందు ప్రభువా మేము జయము చూసే వ్యక్తులుగా చేయమని, నీ బిడ్డల్ని మీరు జాగ్రత్తగా భద్రపరచమని, అలాగే దూర ప్రాంతం వెళ్తున్న భారతీయని రాముని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ వాహనం చుట్టూ మీ కాపుదల ఉంచి భద్రత దయచేయమని, అయ్యా గృహాలు ఇడిచి వచ్చిన మా ప్రియులకు కూడా మీ ఆదరణ దయచేసి వారికి ఇచ్చిన బిడ్డల్ని నాయనా, వారికి ఇచ్చిన కుమార్తెలను అన్ని విషయాల్లో మీ కాపుదల ఉంచి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసు పుణ్య నామములు అడిగి వేడుచున్నాము తండ్రి. మన తండ్రి యొక్కయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలు.